విశాఖలో అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత చెందిన కళాశాల ఏవిఎన్ కాలేజీలో జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాలు విజ్ఞానం పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరం. గ్రంథాలయంలో వివిధ రకాల గ్రంథాలు, పుస్తకాల వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అయితే గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏవిఎన్ కాలేజ్కు వెళ్లిన నెంబర్ 1 న్యూస్ టీంకి గ్రంథాలయం ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపించడంతో ఆ గ్రంథాలయం ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలకు తెలిపే ప్రయత్నం చేసింది. ఏవిఎన్ కాలేజ్ లైబ్రరీలో ఉన్నాం. వాస్తవానికి మన చిన్నప్పుడు ఏ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్నా, దేని గురించి తెలుసుకోవాలన్నా, ఇప్పుడంటే గూగుల్ వచ్చి అన్నిళ్ళు టకటక కొట్టుకొని చూసుకుంటున్నారు. కానీ అప్పట్లో గూగుల్ ఇదే. ఎక్కడికి వెళ్ళినా కానీ సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా కానీ, ఒక పేపర్ రీడింగ్ చేయాలన్నా కానీ అందరూ కలిసి వెళ్ళేది ఒక లైబ్రరీ మాత్రం ఉండేది. అప్పట్లో లైబ్రరీకి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు రాను అన్నీ హ్యాండ్రైడ్ ఫోన్లు రావడం, దాంట్లో అన్నీ కూడా గూగుల్లో దొరకని సబ్జెక్ట్ అంటే దొరకదు. వాళ్ళు కూడా తీసుకుని ఈ పుస్తకాల నుంచి తీసుకుని పెట్టుకునేవే. అంత ప్రాముఖ్యత చెందిన లైబ్రరీ అనేది అదొక ఆ లైబ్రరీ అనేది ఉండేది అన్న విధంగా తయారైపోయింది తప్ప, ఇక్కడ మనం చూసుకుంటే ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ పోతే దొరకని పుస్తకం ఉండదని అంటా ఉన్నారు. అసలు ఇక్కడ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్న మన లైబ్రరీను స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, ఏమనుకోటి చిన్న ప్రశ్న అండి. స్వరాజ్యలక్ష్మి గారు అంటున్నారు, నాన్నగారు ఏమన్నా స్వతంత్ర పోరాటం ఏమైనా చేశారండి? 15th జన్మించాను కాబట్టి నాకు మా నాన్నగారు దేశం మీద అభిమానంతో నాకు ఆ నేమ్ పెట్టారు సార్, స్వరాజ్యలక్ష్మి. అయితే ఈ లైబ్రరీ చూసుకుంటే మేడం, ఇక్కడ అంటే వాస్తవం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు గతంలో మనం ఏది తెలుసుకోవాలన్నా, ఏ సబ్జెక్ట్ కావాలని అన్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలే మనకి ఉండే మేడం. ఇప్పుడు అంటే ఈ గూగుల్ అన్నీ వచ్చేసినాయి. కానీ అసలు ఇన్ని వేల పుస్తకాలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? అసలు మీకు కలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎన్ని బుక్స్ ఉన్నాయి మేడం ఇక్కడ? మాకు అప్పుడు పాతకాలం అప్పటి నుంచి లైబ్రరీ ఎప్పటి నుంచి స్థాపించారో అప్పటి నుంచి ఉన్న పుస్తకాలను కూడా మేము జాగ్రత్త చేశామండి. అరౌండ్ 1 lakh లైబ్రరీ బుక్స్ ఉన్నాయి. దాంట్లో సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి. తర్వాత లాంగ్వేజెస్ మనకి సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవి లాంగ్వేజెస్ అన్నీ కూడా మేము బైఫర్కేషన్ చేసి స్టోరీస్, ఫిక్షన్స్, డ్రామా ఇవల్ల కూడా మేము విభాగాల కింద విభజించి పిల్లలకి ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇవాళ రోజున గూగుల్లో చూడని ఇన్ఫర్మేషన్కి, బుక్లో దొరికే ఒక పుస్తకంలో దొరికే ఇన్ఫర్మేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది ఇన్ఫర్మేషన్, అది గూగుల్లో దొరికేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కూడా మనం చెప్పలేం. సో అందుకని పిల్లలకు కూడా మేము గైడెన్స్ ఇస్తాం. మీరు డైరెక్ట్గా బుక్ని మనకు రిఫర్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని కూడా పిల్లలకి గైడెన్స్ ఇస్తాము. ఎవ్రీ స్టూడెంట్ని కూడా ఇక్కడికి వచ్చి మీరు మెంబర్షిప్ తీసుకుంటే, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓల్డెస్ట్ మనకి పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే 1700 నుంచి మనకి 1900 బిలో ఉన్న పబ్లిష్ అయిన పుస్తకాలను కూడా నేను స్పెషల్ కలెక్షన్ కింద గుర్తించి వాటిని అందరినీ ఒక సెపరేట్ వింగ్లో నేను స్పెషల్ కలెక్షన్ అంతా జాగ్రత్త చేశానండి. అది ఎవ్రీ 6 monthsకి మేము ఫస్ట్ కంట్రోల్ చేస్తాము. అలా మా లైబ్రరీ స్టాఫ్ అందరం కలిసి కూడా ఒక అటెండర్స్ని కూడా తీసుకుని, సపోర్ట్ తీసుకుని, ఇంత పెద్ద లైబ్రరీని మెయింటైన్ చేయాలంటే కష్టమే. కానీ ఆ శ్రద్ధ ఉండాలి. వీటిని మనం కాపాడాలనే యాటిట్యూడ్ మనకు ఉంటే మనం ఏ విధంగా అయినా కష్టపడచ్చండి. మేడం, ఇప్పుడు లైబ్రరీ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మేడం, ఎలాగ సెలబ్రేషన్ చేస్తున్నారు మేడం? అంటే ఫస్ట్ డేనేమో ఆయనకి ఎస్ఆర్ రంగనాథన్కి సన్మానం చేస్తాము. ఆయన ఫోటో పెట్టి ఆయనకి ఘన సన్మానం చేస్తాము. చేసిన తర్వాత ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాము. ఒకరోజు ఈ ఎన్లిస్ట్ అనేది మనకి యాప్ ఉందండి. దాంట్లో కూడా మనకి 1 crore వరకు NDLI వాళ్ళు మనకి యాప్లో మనకి అప్లోడ్ చేసి ఉన్నారు. వాటిలో ఎన్లిస్ట్లో కూడా మెంబర్షిప్ చేసుకుంటే అరౌండ్ 1 crore వరకు బుక్స్ దాంట్లో ఉన్నాయి. అవి ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది PhD చేసే వాళ్ళందరూ కూడా స్కాలర్స్ కోసం అక్కడ కూడా లేని బుక్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది వచ్చి రిఫర్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే అవుటర్స్ కూడా అడిగారు అనుకోండి, బుక్స్ అడిగితే వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తాము. వచ్చి వాళ్ళకి నెలకి అంటే మనకు లైఫ్ మెంబర్షిప్ లాగా ఒక 1000 rupees కట్టుకుని వాళ్ళకి ఏమన్నా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటే తీసుకెళ్తారు. రిమైండ్ మనకి రిటర్న్ చేస్తారు అనమాట. మేడం, ఇప్పుడు అసలు మీరు చేసిన వార్షికోత్సవాలు చేస్తున్నారు కదండి, ఎవరి పేరు మీద చేస్తున్నారు? ఆ స్టోరీ ఎవరికైనా మీ పిల్లలకి చెప్తుంటారు? అసలు ఏంటి అసలు స్టోరీ? అంటే చాలామంది గ్రంథాలయాల కోసం ఎస్ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణం గారు, గాడిచర్ల హరిశర్వోత్తమరావు గారు, వీళ్ళందరూ కూడా మనకు ఆంధ్రాలో తీసుకుంటే వీళ్ళందరూ ఒక ఎస్ఆర్ రంగనాథన్ అంటే ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా లైబ్రరీ గ్రంథాలయాలు
ఎప్పుడు అభివృద్ధి చెందాలి, అవి దినదిన అభివృద్ధి చెందాలి, కానీ వెనకబడి ఉండకూడదని వాళ్ళు చాలా కృషి చేశారు గ్రంథాలయాల మీద. అదేవిధంగా ప్రతి స్ట్రీట్కి ప్రతి డిస్ట్రిక్ట్కి ఇన్ని లైబ్రరీస్ గ్రంథాలయాలు ఉండాలని వాళ్ళు పాటుపడి గవర్నమెంట్ లెవెల్లో చాలా ఉద్యమాలు చేశారండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పిల్లలకు కూడా ఇక్కడ బుక్స్ ఎందుకు ఇంత ఈ విధంగా మనం లైబ్రరీలో వాళ్ళ గురించి మనం ఎందుకంటే స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన త్యాగాలు ఎవరు చేయలేదు. అందుకని మనం ప్రతిదినము ఈ లైబ్రరీ వారోత్సవాల్లో వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి సార్. పిల్లలకి అనేది ఇప్పుడు రోజుకు ఒక డే వస్తుంది మేడం. ఏదో మొన్న ఏదో జోక్ కూడా వచ్చింది, ఇవాళ నా పుట్టినరోజులని చేసుకోవట్లేదు, ఇవాళ ఎయిడ్స్ డే అంట, అందుకే చేసుకోవట్లేదు అనేసి జోక్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఈ రోజు అంటే వారసత్వాలు చేస్తున్నారు, అది ఎందుకు చేరుపుతున్నారు అనేది పిల్లలకు తెలియడం అనేది చాలా తెలియాలి మేడం. ఎందుకంటే అసలు వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి. ఇప్పుడు మీ నాన్నగారు స్వతంత్ర సమరయోధులు అని అన్నారు, ఇప్పుడు వాళ్ళు చేసిన త్యాగం బట్టే కదండి మనం ఇప్పుడు ఫ్రీడమ్గా మనం తిరగలుగుతున్నాం. మేడం ఇంత చేసుకున్నారు, ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తం టేక్తో చేశారు. ఇంత సార్ చెప్పారండి, ఇది మొత్తం టేక్తో ఒక స్ట్రిప్తో ఒక టేక్ తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల ఇదంతా కూడా చెదలు పట్టట్లేదు అని అంటున్నారు. దీన్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీకు మీ కాలేజీ నుంచి ఎటువంటి సపోర్ట్ అందుతుంది మేడం? మాకు మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ సార్, దానికి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. మనకి ఫండ్స్ పిల్లలకి ఎలాంటి బుక్స్ కావాలి, వాళ్ళకి కాంపిటేటివ్ బుక్స్ కానీ రిఫరెన్స్ బుక్స్ కానీ ఎలాంటివి కూడా ఇమ్మీడియట్లీగా మాకు స్టూడెంట్స్కి నీడ్ అని చెప్పగానే మేనేజ్మెంట్ కూడా ఆన్ ద స్పాట్లో వాళ్ళు సహకరిస్తున్నారు. ఫండ్స్ కూడా మాకు అనుకూలంగా మాకు అందుతున్నాయి మేనేజ్మెంట్ నుంచి. వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ నేను తెప్పించగలను. చాలా పిల్లలు కూడా ఎంతో హ్యాపీ అవుతున్నారు ఈ పుస్తకాలు చూసి. ఇంత అడగగానే మీరు తెప్పించగలుగుతున్నారంటే నేను తెప్పించడం కాదు, మేనేజ్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉందమ్మా మనకి. సో మీకు ఏం బుక్స్ కావాలన్నా ఆన్ ద స్పాట్లో మనకి ఇమ్మీడియట్గా తెప్పించగలుగుతున్నారు. అదేవిధంగా మీరందరూ ఇలాంటి పుస్తకాలను మీరు చదువుకుని చాలా ఆనందపడుతున్నారు అని చెప్పి ఇది గ్రంథాలయానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొరకని పుస్తకం అనేసి ఉండదు. నీకు పుస్తక నాలెడ్జ్ వేరు, గూగుల్ నాలెడ్జ్ వేరు. ఎందుకంటే అది ఒకళ్ళు రాసిందే, వాళ్ళు దీంట్లోంచి తీసుకొని సగం కొంచెం కల్పితాలు రాస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు భాష అంతకుముందు మా తెలుగు భాష చాలా గొప్పది. ఇప్పుడు మాట్లాడటంలో ఉచ్చారణలో చాలా తేడా ఉంటుంది. ఆ ఉచ్చారణలో వీళ్ళకి రాక చాలా కొంచెం దాంట్లో అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఏదన్నా పుస్తకాన్నే నమ్ముకోండి. అందుకే ఈ గ్రంథాలయాన్ని అప్పుడప్పుడు విజిటింగ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.